శేఖరం కవరింగ్ గోల్డ్ నగల వ్యాపారం పెట్టి మామగారికి స్థిమితం కలిగించాడు. పెట్టుబడి వృద్ధి చేస్తే బాగుందనే ఆశ పుట్టించాడు ఒక సంవత్సరంలో. అయితే స్టాకు మాత్రం కదలలేదు. అంతా లెక్కల్లో కనిపిస్తోంది. సరోజిని అడిగి కొంత డబ్బు తీసుకుని అవే అమ్మకంగా కనబరిచాడు. మామగారు ఎంత తెలివిగలవాడైనా కూతురిచ్చే డబ్బు సంగతి ఆయనకి అందకుండా కూడా చేశాడు. బందరులో అతనికి సీను అని ఓ స్నేహితుడున్నాడు. సీను జూనియర్ పైల్వాను వస్తాదు గోవిందు శిష్యుడు. గురువుగారంటే శిష్యుడికి ఎంత గౌరవం ఉన్నా తనకి తెలిసిన రహస్యం విషయాలు ఇంకొకరికి చెప్పకపోతే తల పగిలిపోతుందన్న మనస్తత్వం అతన్ని. తన గురువు దగ్గరున్న అమ్మాయిని గురించి శేఖరానికి చెప్పాడు. వస్తాదు ఆమెని కట్టే రోజులు భరించలేడని శిష్యుడికి తెలుసు. శేఖరం ప్రశ్నించాడు. ఎవరా అమ్మాయి, బాగుంటుందా? సీను చెప్పాడు. నేను 2-3 సార్లు చూశాను బ్రదర్, భలే ఉంటుందోయ్. ఆమెని అక్కడ ఇంకెవరితోనూ పోల్చడం చాలా అన్యాయం. మిగతా జీవాలన్నీ ఆరితేరిన ఘట్టాలు. నవ్వులో, నడకలో, మాటలో అన్నింట్లోనూ. ఈమె అలాంటిది కాదు. ప్రతి నిమిషం కొత్తగా ఉంటుంది. మనసు వెన్నపూస. అందంగా, అణకువగా, చిరునవ్వుతో భలే ఉంటుంది. నేను కుస్తీకి తయారీగా ఉంటూ ఉండబట్టి గాని లేకపోతేనా? శేఖరం సిగరెట్టు గొలుసుకట్టుగా తాగుతూ ఏ ఊరేంటి అని ప్రశ్నించాడు. ఏ ఊరైతే నీకు ఒరిగేదేంటి? నీ వంటి వాడి చేతుల్లో పడితే మహారాణిలా రాణిస్తుంది. అయితే ఒక చిక్కు. ఏంటది? శేఖరం నిరాశగా అడిగాడు. అప్పుడే కళ్ళు తేలేస్తావేం? డబ్బు సాధించింది ఏదైనా ఉందా? వస్తాదు గోవిందు ఆమెని ఓ పట్టాన వదళ్ళు. డబ్బుకి గింజుకులాడైనా సరే ఆమెని ఎలాగో తన వశంలోనే ఉంచుకోవాలని తాపత్రయపడుతున్నాడు. సరే, ఆమె కోసం ఎంత డబ్బైనా కుమ్మరిస్తానోయ్. అయితే కేంద్రలోకమే. ఆ తర్వాత మేం కనబడతామా నీకు? పోరా గురుద్రోహి, నిన్ను మరిచిపోయినా పాపం లేదు. గురువు లేదు, గంపా లేదు. వస్తాదుకు కుస్తీలో గౌరవమే తప్ప ఇంకా మిగతా వ్యవహారాల్లో అంత నీచుడు లేడు. పెళ్ళాం బెడ్లో ఉసురుమని ఏడుస్తారు. వాళ్ల ఘోష చెప్పనలవి కాకుండా ఉంది. ఈ వ్యవహారం వదిలిపోతే వస్తాదు ఒక దారికొస్తాడని నా నమ్మకం. అదంతా సరే, ఓ 10 రూపాయలుంటే పారే, చేబదులు. తీసుకోవై, చేయబదులు అన్నవెందుకు? మధ్య అదొక మోసం అన్నాడు శేఖరం 10 రూపాయల కాగితం ఇస్తూ. 3వ నాటికి శేఖరం పద్మని బెజవాడ తీసుకొచ్చేశాడు. ఆమెని మరో కంట పడకుండా సత్యనారాయణపురంలో ఒక ఇంట్లో చేర్చాడు. పని మనిషిని ఒకదాన్ని కుదిరిచాడు. ఇంటికి కావలసిన సమస్తం ఇచ్చాడు. వ్యాపారం నిమిత్తం తను బందర్లో ఉన్నట్టు మామగారిని నమ్మించడానికి అతనికి గట్టే కష్టం అనిపించలేదు. కానీ భార్యను ఒప్పించడం సాధ్యం కాకుండా ఉంది. మీరు ఏదో చేస్తున్నారు కొంపతీసి అంది సరోజిని. ఇంకా బందరు వెళ్ళంలే. మరి దగ్గరే ఉండి పని చేయించాల్సి వచ్చింది. లేకపోతే అంత జాగ్రత్తగా సరుకు బెజవాడ చేరేదేనా అన్నాడు శేఖరం. ఏం సరుకు అంది సరోజిని. ఇంకేం సరుకు? నకిలీ సరుకు. నగలా అంది భార్య. అవును, నువ్వెందుకు జబ్బుతో ఉండి ఒళ్ళు అలవగొట్టుకుంటావు? మెదలకుండా పడుకో, నీకేం పర్వాలేదులే. నీకు అస్తమానం ఏదో తాపత్రయం అంటూ శేఖరం గది నుండి నిష్క్రమించాడు. యథార్థంగా సరోజినికి శరీరంలో అస్వస్థత ఎక్కువైపోతుంది. దానికి కారణం మనోవ్యాధి. ఇలాగే ప్రాణం పోతే బాగుంటుందని ఆమె ఊహ. దీన్ని తండ్రి గుర్తించక మందులిపిస్తున్నాడు. మందులు రోజుకో రకం మారుస్తున్నారు. సుదర్శనం లక్షాధికారి ఉండి కూడా మనోవ్యాధితో ఎల్లప్పుడూ పిచ్చెత్తినట్టు కూతురు గదికి తన గదికి మధ్య తిరుగుతున్నాడిప్పుడు. శేఖరం ఇప్పుడు సర్వకాల సర్వావస్థలయందు పద్మ దగ్గరే ఉంటున్నాడు. ఆమె ఇల్లు చిన్న సైజులో ఇంద్రలోకంలా తయారైంది. అయితే ఏం, దానిలో ఎక్కడో ఏదో లోపం కనిపిస్తుంది. శేఖరం ఇంట్లో ఉన్న ఆమె రోజులో ఎక్కువ భాగం తన కూతురు లక్ష్మిని ముద్దాడంలో గడుపుతుంది. లక్ష్మికింకా మాటలు రాలేదు. కైతక్కైతే అని పడుతూ లేస్తూ నడుస్తూ సదా గోల చేస్తూ ఉంటుంది. అదొక్కటే, ఆ పాప మాత్రమే ఆమెకి నిజమైన ఆనందం. మిగతా అన్ని ఆమె దృష్టిలో కృత్రిమాలు, మిథ్య. ఆమె జాగ్రత్తగా ఖర్చు పెడుతూ డబ్బు దాస్తోంది కూతురు కోసం. కూతుర్ని కొన్నాళ్లు పోయాక ఎవరికన్నా అప్పజెప్పి ఈ వాతావరణం నుంచి శాశ్వతంగా తప్పించాలి. దానికి తగినవాడు భాస్కర్రావే. కానీ అతని దగ్గరికి తను వెళ్లడం ఎలాగా? ధైర్యం లేదు. తన ధైర్యాన్నంతా కూడదీసుకుని కూడా ఆనాడు సినిమా హాల్లో అతన్ని చూసి మాట్లాడలేకపోయింది. స్వయంగా వెళ్లి అతన్ని తను కలుసుకోవడం అసంభవం. ఎలా ఈ సమస్య? ఆమె ఇలాగే ఆలోచనలో పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. 3 నెలలకి శేఖరానికి ఒక తీరని సమస్య వచ్చి పడింది. అతను రోజుల తరబడి పద్మ దగ్గరే ఉండేందుకు వీల్లేకుండా సరోజినికి జబ్బు ముదిరిపోయింది. భార్యని వదిలొస్తే ఆర్థికంగా చిక్కులొస్తాయి. ఆమె సవ్యంగా ఉంటేనే, ఆమె అనురాగం అణగారకుండా ఉన్నంతవరకే తన ఆటలు సాగుతాయి. అటువంటప్పుడు ఆమెని జబ్బు స్థితిలో వదిలి పద్మ ఇంటి దగ్గరే ఉండడం అసంభవం అయిపోతుంది. మామగారు హంతకుడితో పలకడమే పాపమన్నట్టు తనతో మాట్లాడడమే మానేశాడు.
కాని తన భార్య, ఆమె మంచితనం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అంత నీరసించిపోయిన సన్నని గొంతుతో, ఏమండి, నన్ను వదిలిపెట్టి వెళతారా అంటుంది కళ్ళనీళ్లు పెట్టుకుని. వెళ్ళాలనే కోరికే బలంగా ఉన్నప్పటికీ వెళ్ళను అంటాడు శేఖరం. సరోజిని అంత బాధలోనూ జ్వరంలోనూ మెల్లగా నవ్వుతుంది. సంతోషంతో తిరిగి అడుగుతుంది, మీరేమన్నా డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అని. లేదు అంటాడు భరత. ఆమె హృదయాన్ని బుద్ధిపూర్వకంగా గాయపరిచే ధైర్యం, కాఠిన్యం కోల్పోయాడతను. అవి ఆమె నిజమైన అనురాగాగ్నికి కాలి భస్మం అయ్యాయి. సరోజిని ముందు శేఖరం ఇప్పుడు మానవత్వాన్ని చెవి చూస్తున్నాడు. వారం రోజుల నుంచి ఆమె దగ్గరే ఉండిపోయి పరిచర్యలు చేస్తున్నాడు. మధ్య మధ్య పద్మ జ్ఞాపకొచ్చినప్పటికీ భార్య బ్రతుకు రోజుల్లో ఉంది. ఈలోగా స్థిరమైన ఆర్థిక సంక్షేమం ఏర్పాటు చేసుకోవాలి అని అతని తాపత్రయం. కాని సందు లేదు. ఎలా అడగడం భార్యని స్థితిలో? మామగారిని అడగడం వృధా. అడిగితే మెడపట్టి బయటికి నెడతాడు. అంత వెర్రిలో ఉన్నాడా మనిషి. మాట్లాడితే కరవస్తున్నాడు. ఆయన కాస్త సౌమ్యంగా ఉండేది కూతురి సమక్షంలోనే. శేఖరం బోన్లో పడ్డ ఎలకలా అయిపోతున్నాడు. ఏమీ తోచదు. మాటిమాటికి భార్య వంక చూస్తాడు. రోజు రోజుకి క్షణక్షణానికి కాంతిహీనమవుతున్న ఆమె కళ్ళల్లో తన మీద వాత్సల్యం ఇంకా తగ్గలేదని తెలుస్తోంది. కాని ఏం ప్రయోజనం? ఆమె లేని క్షణాన తిరిగి తనకి బికారితనం తప్పదు. అప్పుడింకా ఎవరడుగుతారు, ఏమండి, మీకేమైనా డబ్బుకి ఇబ్బంది ఉందా అని. ఇనపెట్టి తాళాలు తనకిచ్చి, తీసుకోండి, మీకు కావలసింది అని ఎవరంటారు? ఆమెను తను ఎంత ద్వేషించాడో తననామె అంతగా ప్రేమించింది. ఇంకా ప్రేమిస్తోంది. తుది క్షణం వరకు ప్రేమిస్తుంది. ఆమె రాసిచ్చినా చెల్లదు కదా. దాన్ని మామగారు ఆమోదించాలి కదా. కాని తను ఈ క్షణం వరకు డబ్బు కోసమే ఇక్కడికొచ్చి భార్యను చూస్తున్నాడు. లేకపోతే వచ్చేవాడేనా? శేఖరం సరోజిని మంచం దగ్గర కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఆమె రూపానికే ప్రాధాన్యమిచ్చి ఆమెని అసహించుకోవడానికి అలవాటు పడ్డాడు. సరోజిని బలహీనంగా చేయి చాచి కుర్చీ చేతి మీదున్న శేఖరం చేయి పట్టుకుని, దిగులు పడుతున్నారా అంది హీనస్వరంతో. ఏం లేదులే అన్నాడు శేఖరం. మీరు దిగులు పడకండి, నాన్నకి చెబుతాను, మీకు లోటు లేకుండా చేయమని అంది సరోజిని రూపుతూ. నువ్వు ఊరుకో, మాట్లాడుకో, ఆయాసం ఎక్కువ అవుతుంది అన్నాడు శేఖరం. భార్య తన ఉద్దేశం గ్రహించినందుకు ఆశ్చర్యపడుతూ, ఇంత తీవ్రమైన జబ్బులో కూడా తన సంగతి ఆలోచిస్తోంది. ఈమె మనిషా దేవత? అందులోనూ రంపకోత పెట్టిన తనను గురించి. శేఖరానికి మొదటిసారి, జీవితంలోనే మొదటిసారేమో కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. అతని కంఠం రుద్ధమైపోయింది. అతనిలోని మానవత్వం స్వార్థాన్ని అణిచేసింది. సరోజిని, నేనొక ద్రోహిని. నా మీద నువ్వింకా దయచూపడం అన్యాయం. నేను నిన్ను పెట్టిన బాధలకి శిక్ష అనుభవించొద్దా? నాకేమీ వద్దు సరోజిని అంటూ అతను ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు. సరోజిని కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమె మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. కాని మాట్లాడలేకపోతుంది. ఊరుకోండి అని చేత్తో సంజ్ఞ చేసింది. శేఖరం ఆమె చెప్పిన ప్రకారం కుర్చీలో కూర్చోబోతుండగానే సుదర్శనం వచ్చాడు. సరోజిని ఆయాసంతో వెక్కుతోంది. మెలికలు తిరిగిపోతుంది. తన భర్తని అన్యాయం చేయొద్దని తండ్రితో చెప్పాలని ఆమె తపన పడుతోంది. కాని మాట్లాడలేకపోతుంది. సుదర్శనం శేఖరాన్ని చూసి, పోపో, డాక్టర్కి ఫోన్ చేయి, అర్జెంటుగా రమ్మని. కూర్చున్నావే అన్నాడు ఉగ్రుడే. శేఖరం వెళ్ళాక కూతురు పక్కనే కూర్చుని, ఏమమ్మా, బాధగా ఉందా తల్లి అన్నాడు దుఃఖంగా. కాని సరోజినికి మాట్లాడే శక్తి లేదు. ఆమె జీవనజ్యోతి ఆరిపోయే స్థితిలో ఉంది. నూనైపోయి ఆకర్ణ ఒత్తి నుంచి వచ్చే నీలి వెలుగులా సరోజిని కళ్ళల్లో కాంతి స్వల్పంగా మెరుస్తోంది. ఆమె తన శక్తినంతా కూడదీసుకుని తండ్రితో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. నాన్న అంది చాలా హీన స్వరంతో. ఏంటి తల్లి, చెప్పు అన్నాడు తండ్రి ఆమె నుదురు చేత్తో సవరిస్తూ. అల్లుడు గారికి ఆమె మాట్లాడలేకపోతుంది. ఆమె శక్తి ఆఖరైంది. నిన్నీ స్థితిలో కూడా డబ్బడిగాడా రాక్షసుడు, రాని చెబుతా అంటున్నాడాయన. ఆయనకేం తెలుసు తన కూతురి హృదయ నైర్మల్యం? అది కాదని, అతనికి అన్యాయం చేయొద్దని చెప్పాలని సరోజిని లోపల చాలా బాధపడింది. శేఖరం డాక్టరు ఆ గదిలో అడుగుపెట్టిన క్షణాన శేఖరం ఆమె దగ్గరగా వచ్చి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకోగానే ఆమె పరమ శాంతితో కళ్ళు మూసింది. డాక్టర్ మాట్లాడకుండా తల వంచుకుని వెళ్ళిపోయాడు. క్షణం క్రితం నాన్న అని ఆప్యాయంగా పిలిచి ఇప్పుడు కట్టయిపోయిన కూతురు మీద పడి బోరున ఏడవసాగాడు తండ్రి. ఆయనకి మతిస్థిమితం పోయింది. జుట్టు పీక్కుంటున్నాడు. ఈ ఏడుపు విని కమలమ్మగారు కూడా గదిలోకొచ్చింది. శేఖరం కొయ్యబారి నిల్చుండిపోయాడు. 10 నిమిషాల గదిలో వెక్కిళ్ళు ఏడుపులు మాత్రమే వినిపించాయి. గది బయట పనివాళ్లు వంట మనిషి నిల్చుని కళ్ళు తుడుచుకుంటున్నారు. సుదర్శనం కఠినుడైన సరోజిని అందరి పట్ల ప్రేమగా ప్రవర్తించేది. సుదర్శనం కూతురి మీద పడి ఏడుస్తున్నవాడల్లా గబాలను లేచాడు. ఆయన కళ్ళు నిప్పు ముద్దల్లా ఉన్నాయి. ఆయన దృష్టంతా శేఖరం మీదే ఉంది. అతను యమదూతలా కనిపిస్తున్నాడు.
ఆయన మండిపోయి, పో బయటికి పో పిశాచి అంటూ అల్లుణ్ణి మెడ పట్టుకుని మేడ మీద నుంచి కిందకి లాక్కొచ్చాడు. శేఖరం వణికిపోతున్నాడు. అతనికి ఇంకా అక్కడ స్థానం లేదు. ఆలోచించడానికైనా అవకాశం లేకుండా సుదర్శనం శేఖరాన్ని బరబరా లాక్కొచ్చి గడపవతల రోడ్డు మీదకి నెట్టాడు. తలుపేశాడు. శేఖరం దెబ్బేలుమని రోడ్డు మీద దుమ్ములో వెలకిల్లా పడ్డాడు. అతని జేబులో మిగిలిన చిల్లర డబ్బులు గల్లుమని రోడ్డు మీద పడి నలువైపులా పరిగెత్తాయి. పద్మకి నెల రోజుల నుంచి శేఖరం జాడ తెలియడం లేదు. ప్రస్తుతం ఉన్న ఇంటద్దె భరించడం కష్టం. అందుకని ఆమె బెజవాడ మారుమూల ఒక పూరి గుడిసెలోకి మకాం మార్చేసింది. శేఖరం కొన్న ఫర్నిచర్ అంతా అమ్మేసింది. అతను పెట్టిన నగలు అమ్మ చూపితే కవరింగు నగలని తెలిసింది. ఉసూరు మంది ప్రాణం. కానీ రోజువారీ జీవనానికి లోటు లేకుండా జరిగిపోతుంది. ఇటువంటి స్త్రీల కోసం తిరిగేవారు ఆ బస్తీలో వందలున్నారు. వాళ్ళెవరో ఏంటో ఎటువంటి వాళ్ళో ఆమెకు అనవసరం. వాళ్ల డబ్బొకటే ఆమెకిప్పుడు ప్రధానం. ఆమె రోజు అద్దంలో తనను చూసుకుంటూ ఉంటే తనలో మార్పులు కనబడుతున్నాయి. దారుణమైన వ్యాధుల్లోన జీర్ణించున్నా మొహం కొంచెం మొరటుదేలినా నిగరింగ మాత్రం తగ్గలేదు. అయితే ఎందుకో అలంకరణంటే నిర్లక్ష్యం ఇచ్చింది. తప్పనిసరిగా బలవంతాన అలంకరించుకోవడం తప్పడం లేదు. నవ్వకను తప్పలేదు. లేత కుర్రాళ్ళని చూసినప్పుడల్లా నేను నరకాన్ని, వెళ్ళిపో, చెడిపోతావు అని చెప్పి హెచ్చరిక చేద్దామని ఆమెకు అనిపిస్తూ ఉంటుంది. కాని అలా చేస్తే రోజు గడవదు. ఆమె దగ్గర 200-300 రూపాయలున్నాయి. జాగ్రత్తగా కూతురు కోసం దాచింది. ఎప్పటికన్నా భాస్కర్రావుకి అప్పజెప్పాలని ఆమె తాపత్రయం. వేసవికాలం ఒకనాడు సాయంత్రం పూట తన ఇంటి వాకిట్లో నుంచి నిరీక్షిస్తోంది. కనుచూపు మేర ఎవరూ కనపడ్డం లేదు. ఇరుగు పొరుగున పూరి కొంపల్లో వాళ్లు కూడా పతితులే. వాళ్ళు బయటే నిల్చుని నిరీక్షిస్తున్నారు. అదే సమయాన ఒక పోలీసు తయారయ్యాడు. అతని దృష్టికి పద్మ కొత్తగా కనిపించింది. లోపలికొచ్చాడు. బెదిరించాడు. అతని కాళ్ళ మీద పడి ఏడ్చింది. తను ఏ నేరమూ చేయలేదు అంది. పసిపాపని చూసేనా కనికరించి వదలమంది. పద స్టేషన్కి, అక్కడ చెబుదుగాని అంటున్నాడు ధర్మరక్షకుడు. అతని దృష్టంతా ఆమె ఒంటి మీద కవరింగు గోల్డ్ నగల మీదే ఉంది. ఎంత డబ్బు పోగు చేసిందో అని పోలీసు పోత పోసిన లోహ విగ్రహంలా నిల్చుని ఆలోచిస్తున్నాడు. ఏడుస్తోన్న కళ్ళు కదల్చలేదా విగ్రహాన్ని. ఇదిగో ఈ ఏడుపులేమీ సాగో. మా ఇన్స్పెక్టర్ గారి వస్తే నీ భూమికలు విరిగిపోతాయి, జాగ్రత్త అంటున్నాడు. ఎంతలో పొరుగునున్న ఒక ఆమె వచ్చింది. ఆమెకి ఈ పోలీసు పరిచయమే. పోలీసులు ఇలాగాక ఎలా ఉంటారో ఆమెకు తెలియదు. ఏందండి అయ్యగారు అంది పొరుగింటామె. స్టేషన్కి లాక్కుపోవడానికి వచ్చాను, మర్యాదగా రమ్మను అన్నాడు పోలీసు. అక్కడికి పోతే ఏ మర్యాద జరుగుతుందో పొరుగామికి బాగా తెలుసు. లాఠీలతో ఎముకలు విరగొడతారు. కొందరు స్త్రీ అంటే మొహం వాచినట్టు మొరటగా ప్రవర్తిస్తారు. అమ్మాయి ఇలారా అని పొరుగామి లోపలికి పిలిచింది. ఆ సచ్చినోడికి ఓ 50 తగలై పోతాడు. 4 నెలల పాటు ఇటు రాడు అంది. పద్మ సరే అంది. తన నిల్వల నుంచి 50 లెక్కబెట్టి పోలీసుకిచ్చింది. అది ఎంతో జాగ్రత్తగా దాచిన డబ్బు. కండలమ్మి పోగు చేసిన డబ్బు. ఇష్టమున్నా లేకపోయినా లోపల బాధపడుతూ మొరటు మనుషులకు లొంగి పొళ్ళు బిగబెట్టుకుని పైకి నవ్వుతూ సంపాదించిన డబ్బు. దాన్ని ఇలా ఉల్ఫాగా ఇవ్వాల్సి వస్తుంది. కాని ఏం చేస్తుంది అవల. కన్నీళ్లు ఆపుకోకుండా ఉందామె. పోలీసు డబ్బు జేబులో వేసుకుని వెళ్లిపోయాడు. ఆమె లోపల గదిలో కోదండరాముడి పటం ముందు పడి గోడు గోడుని ఏడ్చింది. కల్లోలమైన మనసుకి శాంతి కోసం పద్మ ఆ రాత్రల్లా కూతుర్ని కావలించుకుని ఏడ్చింది. తన దుర్గతిని తలుచుకుని కుమిలిపోయింది. ఆమెకి గుండెల్లో పోలీసు భయం అతి గాఢంగా నాటుకుపోయింది. ఇలా కూడా తనను బతకనివ్వరా? తన నిల్వ డబ్బంతా ఇలాగే లాగేస్తారేమో పోలీసులు. తన కూతురికింక ఏమీ మిగల్చలేదా తను? భాస్కర్రావు దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడే. కాని అందుకు మనసొప్పడం లేదు. తనింక ఏ గతికి పోయినా ఇబ్బంది లేదు. తన కూతురు సమస్యే. ఆమె మర్నాడు అలంకరించుకుని సినిమాకి వెళ్ళింది. అక్కడ ఎవరైనా తారసిల్లుతారేమో, లేదా శేఖరమైనా కనబడతాడేమో అని. పాపని పొరిగింటి ఒక ముసలమ్మకు అప్పచెప్పింది. సినిమా హాలు ఫర్లాంగు దూరంలో ఉంది. రెండో ఆట మొదలెట్టేదాకా అక్కడే ఉంది. పక్కన టీ దుకాణంలో 2 సార్లు టీ తాగింది. ఎవరూ రాలేదు. శేఖరం కనపడలేదు. విసిగి తిరిగి ఇంటిదోవ పట్టింది. ఇల్లు కనుచూపు మేరలో ఉండగా ఆమె ఉలిక్కి పడింది. తన ఇంట్లో నుంచి అతికాయుడొకడప్పుడే వస్తున్నాడు. అతని చేతిలో బాకు తళుక్కున మెరిసింది. ఆ గుడెంలో అతనంటే అందరికీ హడలై. పేరు దౌలత్. ఒళ్ళమ్ముకుని జీవించే పతితల్ని హింసించి వాళ్ల డబ్బు లాక్కొంటాడు. ఆమెకి గుండెలాగిపోయాయి. తటాలన పక్క గుడిసె చాటుకు పరిగెత్తి చీకట్లో దాక్కుంది. కొంతసేపటికి పక్క గుడిసెలోంచి ఆరతనాదం వినపడింది. ఆమె గుండెలు అవిసిపోయాయి. కాని ఈ ఆరతనాదం ఎవరి చెవినా పడదు. పరువు ప్రతిష్టల చాటున పెద్ద మనుషులు సుఖంగా నిద్రపోయే వేళది. ఇటువంటివి ఇక్కడ అలవాటే.
చుట్టుపక్కల వాళ్ళకి దౌలత్ అంటే భయం. ఎవరూ సాయం చేయడానికి రారు. మళ్ళీ ఆర్తనాదం వినపడింది. ఎక్కడ దాచావో తీ అంటున్నాడు దౌలత్. చెయ్యి వదులు బాబాబు, నీకు దండం పెడతా అంటోంది నిర్భాగ్యురాలు. డబ్బుని తీ, డబ్బు లేకపోతే చెయ్యి విరిచేస్తా. ఇస్తా ఇస్తా వదులు. ఆమె ఇంకా వినలేకపోయింది. చుట్టూ తిరిగి తానిల్లు చేరుకుంది. తలుపులు బార్లా తీసున్నాయి. ట్రంకు పెట్టె ఖాళీగా ఉంది. బట్టలు చంద్రవందరగా విరజిమ్మున్నాయి. డబ్బు దాచుకున్న కవరు మాయమైంది. పొరుగు పొరుగున పొరుగింటికి వెళ్ళింది. ముసలమ్మ దగ్గర నిద్రపోతున్న పాప అయినందుకుని గుండెలు కదుముకుంది. బోరుని ఏడుస్తూ తన ఇంట్లోకి పోయి మంచం పైన పడిపోయింది. పాపాయి మేలుకొని ఏడవసాగింది. పాప కోసం కాణీ కాణీ చొప్పున చేర్చి పేర్చిన కాస్త డబ్బు పోయింది. తెల్లారి బతుకు తెరువుకైనా కాణీ లేదు. రాత్రి నిద్ర పట్టలేదు. పాప మాత్రం నిద్రపోయింది. తెల్లారే ముందు కొద్దిగా కలత నిద్ర. ఆ కలత నిద్రలో పెద్ద మనుషుల రూపంలో దొంగలు, మనుషుల రూపంలో పిశాచాలు, పోలీసుల రూపంలో రాక్షసులు కనపడ్డారు. నిద్రలోనే ఏడ్చింది. విలవలా తన్నుకుని మంచం మీద నుంచి కింద పడింది. మెలకు వచ్చేసరికి తెల్లగా తెల్లారింది. ఆ వేళ సాయంత్రం కూడా మామూలు ప్రకారం పద్మ సినిమా హాల్ దగ్గరకు వచ్చింది. రోజులాగే టీ దుకాణం దగ్గర నిలబడి టీ తాగింది. టీ కొట్టువాడు ఆమె వద్ద డబ్బులు తీసుకోడు. కాసేపు ఆమెతో పిచ్చి పిచ్చిగా వాగి సంతోషిస్తాడు. హాలు ముందు పాదరసం ట్యూబు బొలుబుల కాంతి దేదీప్యమానంగా వెలుగుతోంది. పద్మ టీ కొట్టు యజమానితో మాట్లాడుతూ ఆశగా వచ్చేపోయే వాళ్ళని చూస్తోంది. సినిమా మొదలుపెట్టే వేళకి హాల్లో గంట గణగణ మోగింది. పద్మ చుట్టూ చూస్తోంది. దూరంగా భాస్కర్రావు వస్తుండడం గమనించి పారిపోదామా ఉందామా అని ఆలోచించింది. కాని ఆలోచన నిర్ధారణ కాకముందే భాస్కర్రావు దగ్గరకొచ్చేశాడు. పిన్నిని గుర్తుపట్టాడు. పిన్ని అన్నాడు బిగ్గరగా. కొట్లో టీ తాగేవాళ్లు అటువైపే చూస్తున్నారు. పద్మ ఆశ్చర్యపడినట్లు నటిస్తూ ఎవరు భాస్కరమా అంది. ఆమెలో ద్వంద్వభావాల యుద్ధం అంతరించిపోయింది. ఇతన్ని ఇంటికి తీసుకుపోయి పాపాయిని అప్పజెప్పేస్తే తన భారం వదులుతుంది అనుకుంది. పిన్ని ఇదేంటి, నువ్వు చాలా మారిపోయావు అని భాస్కర్రావు ఆదుర్దాగా అడిగాడు. అతను ఆశ్చర్యపడుతున్నాడు. ఎన్నడూ ఇల్లు కదిలి బయటికి రావడం ఎరుగని పిన్ని ఇలా సినిమాకి ఒంటరిగా వచ్చిందేం అనుకుంటున్నాడు. పదింటికి అన్నీ చెబుతాను అంటూ ముందు నడవసాగింది. భాస్కర్రావు ఇటు పిన్ని, మనింటికి గాంధీనగరం వైపు వెళ్ళాలి అన్నాడు రోడ్డు మీద ఆగి. కాదులే భాస్కరం, ముందు నా ఇంటికి రా, తర్వాత చెబుతా అంటూ నడక సాగించింది. ఫర్లాంగు దూరం నడిచాక అన్నీ చిన్న చిన్న పూరి గుడిసెలు వెన్నెల్లో కనిపిస్తున్నాయి భాస్కర్రావుకి. గుడిసెల బయట పొడుచు పిల్లలు, నడివయసు స్త్రీలు, కొందరు పురుషులు నిల్చునున్నారు. వాళ్లు పక్కపక్కనే కూర్చుని యథేచ్ఛగా బూతులు మాట్లాడుతున్నారు. భాస్కర్రావుకి ఈ ప్రాంతం వినికిడిగా తెలుసు. ఇదేంటి పిన్ని ఇటుపోతుంది అనుకుంటూ నడుస్తున్నాడు. పద్మ ఆ కొంపల మధ్య ఒక ఇంట్లోకి దారి తీసింది. భాస్కర్రావు మొదట లోపలికి పోవడానికి జంకాడు. పద్మ ఇంట్లోకి వెళుతూ రా భాస్కరం అంది. భాస్కర్రావుకి తీవ్రమైన అనుమానం వేధిస్తోంది. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఓ కుక్కి మంచం, ఏతాకుల చాప ఉన్నాయి. దండం మీద విడిచిన చీర వేలాడుతోంది. ఓ మూల బీడీ పీకలు, సిగరెట్ పీకలు పడున్నాయి. ఓ బెడ్రూమ్ లైటు నిశ్చలంగా అన్నింటికీ సాక్షిగా వెలుగుతోంది. భాస్కర్రావు అనుమానం తీవ్రమవుతోంది. అతను మంచం మీద కూర్చోబోతూ నిద్రపోతున్న పాపాయి వంక చూశాడు. ఈ పాపాయి ఎవరు? ఈ పాపాయి ఎవరు పిన్ని అని అడిగాడు కూర్చుంటూ. నీ చెల్లెలు, నా బిడ్డ అంది. ఏంటిదంతా పిన్ని, నువ్వు ఈ కొంపలో ఉండడమేమిటి? నా కళ్ళని నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు భాస్కరం బాధగా. పద్మ మాట్లాడకుండా భాస్కర్రావుని లోపల గదిలోకి తీసుకెళ్ళింది. పాపాయిని కూడా తెచ్చి పడుకోబెట్టింది అక్కడ. ఇక్కడ కూర్చునుండు భాస్కరం, నేను నా నోటి మీదుగా చెప్పలేని విషయాలన్నీ నీకే అర్థమవుతాయి. అవి చెప్పినా అర్థం కావు కూడా. ఏం జరిగినా బయటికి మాత్రం రాకు అంది ఆమె ముందు గదిలోకి వెళ్లబోతూ. ఎంత కాలమైంది పిన్ని నిన్ను చూసి. అబ్బే నువ్విక్కడేంటి, పదమనింటికి పాపాయిని తీసుకురా అన్నాడు భాస్కర్రావు లేవబోతూ. కూర్చో బాబు అని పద్మ అతన్ని కూర్చోబెట్టింది. నా కథంతా నేను చెప్పలేను. నేను చెప్పినట్లుగా నువ్వు ఇక్కడే ఉండి చూడు, తర్వాత మిగిలింది నేను చెబుతాను. ఆమెకి దుఃఖం గుండెలు చీల్చుకుని పొంగొస్తోంది. అయినా అణుచుకుంది. ఏంటో పిన్ని దాస్తున్నావు, నా దగ్గర నీకే దాపరికం చెప్పు అంటున్నాడు భాస్కరం. భాస్కరం అంది పద్మ. ఆ పైన నోటి మాట పెగిలి రాలేదు. కట్టలు తెంచుకుని వస్తున్న ఏడుపు దిగమింగుతోంది. వద్దు పిన్ని చెప్పకు, అంతా తెలిసింది. ఇదేంటి పిన్ని, నువ్వు ఈ నరకంలో ఎలా పడ్డావు? చిచి, నాతో వచ్చే, నా దగ్గర ఉండిపోదు గాని రా వెళ్ళిపోదాం, ఇక్కడొక్క క్షణం ఉండద్దు అంటున్నాడు ఉద్రేకంతో భాస్కర్రావు. కాదు కాదు ఉండు, తొందరపడకబ్బాయి. ఇక నేను నీతో వచ్చే ఆస్కారం లేదు. నేనిప్పుడు ఏ పూటకా పూట పొట్ట కోసం శీలం అమ్ముకుని బతుకుతున్న పాపిష్టిదాన్ని. మీ అందరి మధ్యకి రావడం ఇంక పడదు.
అదేంటి పిన్ని, నన్ను ఎరగవా? నేను ఎవరికీ భయపడను తెలుసా? రా నాతో, నా మాట విను. భాస్కర్రావు పట్టుదలగా వాదిస్తున్నాడు. పద్మ కళ్ళు తుడుచుకుంది. అది సరే భాస్కరం, నువ్వు భయపడవు. నీ మేనత్తా వాళ్ళు ఊరుకుంటారా? అన్నట్టు నీకు పెళ్ళి అయ్యింది పిన్ని. నేను ఉండడం ఇప్పుడు మామగారింట్లోనే. నాతో వచ్చేసే పిన్ని. ఈ నరకంలో నువ్వు ఉండడం ఇక భరించలేని పిన్ని అంటూ చేతులతో మొహం కప్పుకున్నాడు. నువ్వొక్కడివి రమ్మంటావు, కానీ అందరూ ఒప్పుకోరు భాస్కరం. వాళ్ళకి పరువు ప్రతిష్ట అడ్డం వస్తాయి. నీ ఉద్యోగం కూడా ఊడిపోవచ్చు. అటు బయట పోరు, ఇటు ఇంట్లోనూ పోరవుతుంది. ఇటు చూడు భాస్కరం, నేను మనసారా చెబుతున్నానుగా, నేను చెడిపోయిందాన్ని. నా శరీరం రోగాలమయమైపోయింది. నా మనసు కూడా స్థిమితం తప్పింది. నన్ను చూడగానే నేను ఎలాంటిదాన్నో అందరూ గుర్తించగలరు. ఇదిగో చూడు అంటూ ఆమె బుడ్డి దీపం మసక వెలుగులో చేతులు చాపి చూపించింది. చేతులపైన నల్లని ఎర్రని మచ్చలు స్పష్టంగా కనిపించాయి. భాస్కర్రావు ఉణికిపోయాడు. పిన్ని అంటూ రోదించాడు. ఎంతో సుకుమారంగా ఆరోగ్యంతో నవనవలాడుతూ ఉన్న పిన్ని ఈరోజు ఎలా అయిపోయింది? భాస్కరం, ఇక నాకు మిగిలిందల్లా ఇంకా కొన్నాళ్లు యవ్వనం. కానీ ఆ ధైర్యంతో నేను పాపాయిని పెంచలేను. పాపాయిని నీకిచ్చి నా బతుకు నేను చూసుకుంటాను. పద్మ ఆప్యాయంగా భాస్కర్రావు తల నిమరనారంభించింది. కాదు పిన్ని, అలా జరగడానికి వీల్లేదు. నాతో వచ్చేసే లే. వద్దు, నీకు తెలీదు భాస్కరం లోకం సంగతి. నన్ను గురించి నువ్వు కూడా బాధపడతావు. ఉద్యోగం పోతుంది. ఇంకే బాధైనా పడచ్చు గాని ఆకలి బాధ భరించలేం బాబు. దానివల్లే నేను ఈ గతికొచ్చాను. పద్మ తన కథంతా చెప్పుకొచ్చింది. బుడ్డి దీపం వెలుగులో రాత్రి 2 గంటల వేళ నిరామయమైన వాతావరణంలో భాస్కర్రావు పిన్ని గాథ విన్నాడు. కన్నీళ్లు ధారలు కట్టాయి. ఆవేశపడ్డాడు. బాధ అణుచుకోలేక తటాలను లేచి నిలబడ్డాడు. పద్మ అతన్ని పట్టుకుని కూర్చోబెట్టింది. నువ్విప్పుడేమీ చేయలేవు భాస్కరం. నన్ను ఉద్ధరించలేవు. నా మీద నీకెంత గౌరవం ఆపేక్ష ఉన్నాయో నేను ఎరుగుదును. నీ వాత్సల్యం ఎరుగుదును. కానీ దానికి సమయం మించిపోయింది. భాస్కరం, నీ చెల్లాయిని నీకిచ్చేస్తాను. దాన్ని జాగ్రత్తగా పరువు ప్రతిష్టలు గల సమాజంలో పెంచు. నా గతి చూసావుగా. పాపాయిని అలా కాకుండా పెంచి కాపాడు బాబు. నువ్వు నాకు చేయగల సహాయం అదొకటే. దానికోసం నేను పోగు చేసిన డబ్బంతా నిలువునా దోచుకుపోయారు అంటూ పద్మ గతమంతా కళ్లకు కట్టినట్లయి బోరున ఏడవసాగింది. భాస్కరం పిన్నిని సముదాయిస్తూ ఏడవకు పిన్ని అంటున్నాడు. అనునయ వాక్యాలే ఎరగని ఆ యువతికి దుఃఖం మరింత పొంగి పొరలిపోయింది. ఆమె భాస్కర్రావు పాదాల మీద వాలిపోయింది. భాస్కర్రావు ఆమెను లేవదీసి పసిబిడ్డను బొజగించినట్టు ఓదార్చాడు. ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఎలా అయిపోయావు పిన్ని? ఏ ఘోర పాపం చేశావని నీకు ఈ గతి? ఏడవకు లే. పాపాయిని నేను పెంచుతాను. నా సర్వస్వం దారపోసైనా సరే పాపాయిని ఉన్నత దశలోకి తెస్తాను అన్నాడు. కొంతసేపటికి పద్మ శోకం కొంచెం చల్లారింది. ఆమె అలాగే భాస్కర్రావుని ఆనుకునే ఉంది. ఆ సమయంలో ఆమె మనోవేదనలన్నీ పటాపంచలై మనసు నిర్మలంగా ఉంది. దీర్ఘకాలం దుర్భర జీవితం అనుభవించి ఈనాటికి ఒక్క నిజమైన మానవుడి హృదయపూర్వక ప్రేమ వాత్సల్యాల నీడలో సేద తీర్చుకుంటోంది. అలా ఆ ఇద్దరు చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత పద్మ తేరుకుని, భాస్కరం, తెల్లారక ముందే పాపాయిని తీసుకెళ్ళు. నన్ను గురించి ఆలోచించుకో. నన్ను గురించి ఎక్కడా చెప్పకు. పాపాయి కూడా చెప్పకు. పిన్ని చచ్చిపోయింది. ఈ పాప తల్లి తండ్రి లేని అనాథ బాలిక. ఇక దానికన్నీ నువ్వే అంది గదగద స్వరంతో. అలా కాదు పిన్ని, నువ్వు నాతోరా. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, నాతోరా అన్నాడు భాస్కరం. మళ్ళీ పొరపాటు పడుతున్నావు భాస్కరం. ఇంక నువ్వేమీ బాధపడకు. నేనేదో అగాధంలో పడిపోయాను. అందులోంచి ఇంక బయటపడడం అసంభవం. నువ్వు పాపాయిని తీసుకెళ్ళు. లే బాబు, తెల్లవారక ముందే ఈ నరకం నుంచి వెళ్ళిపో. అంతా అనుమానంగా చూస్తారు. వెళ్ళు. ఇదిగో నా దగ్గర 4 రూపాయలున్నాయి. పాపాయికి చొక్కా కుట్టించు. వెళ్ళు అంటూ పద్మ కొంగు ముడివిప్పి 4 రూపాయలు తీసి భాస్కర్రావుకి ఇవ్వబోయింది. భాస్కర్రావుకి దుఃఖం ఆగలేదు. వద్దు వద్దు పిన్ని, నేనున్నాను పాపాయికి. నీకు మా కుటుంబం చేసిన అన్యాయానికి పరిహారం లేదు. ఇది నీకు ఉపకారం కాబోదు అంటూ లేచాడు భాస్కర్రావు దృఢ సంకల్పంతో. పిన్ని రాదు. ఆమెని మార్చడం సాధ్యం కాదు. పాపాయిని తీసుకువెళ్లడమే కర్తవ్యం. నువ్వు రానంటున్నావు కదూ పిన్ని? నేను రాలేను బాబు. పాపాయిని తీసుకుపో. అదిగో తాలూకాలో 3 గంటలు కొడుతున్నారు. వెళ్ళు. పద్మ నిద్రపోతున్న పాపాయిని ఎత్తుకుని ముద్దాడి భాస్కర్రావుకిచ్చింది. లోపల కుమిలిపోతోంది ఆవేదనతో. పెట్టి తెరిచి పాపాయికి కుట్టించిన చొక్కాలు, ఆట వస్తువులు మూటగట్టిచ్చింది. తిరిగి తన కొంగున డబ్బులు తీసి భాస్కర్రావుకిస్తూ, సంవత్సరానికి పాపాయికి గుడ్డముక్క తీసుకో. నా మాట విను. నా బంగారానికి నేను ఇంకేమివ్వగలను అంటూ ఆమె తిరిగి దుఃఖం ఆపుకోలేక బోరున ఏడవసాగింది. భాస్కరం నిశ్చేష్టుడై నిలబడ్డాడు. బయట నెల కుంకుతోంది. చల్లని ప్రభాత వాయువులు వీస్తున్నాయి. అంతటా ప్రశాంతత అలుముకొనుంది.
ఏడవకు పిన్ని, అప్పుడప్పుడు వచ్చి పోతుంటాను అన్నాడు రుద్ద కంఠంతో. వెళ్ళు నాయనా, ఇంకిటువైపు రాకు. పాప అయినా కూతురన్న సంగతి మరిచిపో. వెళ్ళు. అసలు నేనున్నాననే సంగతే మరిచిపో. ఇటు రావద్దు. ఇంకా నేనిక్కడ ఉండను. ఎక్కడికి పోతానో తెలీదు. ఆమె ఆకాశం వంక చూసింది. గడప దాకా వచ్చి వదిలిపెట్టింది. మరీ మరీ పాపని ముద్దు పెట్టుకుంది. ఇక నిల్చుంటే లాభం లేదని లోపలికి పరిగెత్తింది. ఆమె మనసు వికలమైపోయింది. భాస్కర్రావు కన్నీళ్లు తుడుచుకుంటూ రోడ్డు మీదకి 2 అడుగులు వేశాడు. ఇంట్లో నుంచి పద్మ హృదయ విదారకంగా రోదిస్తోంది. భాస్కర్రావు ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. తర్వాత మెల్లగా అడుగులేసుకుంటూ నిద్రపోతున్న పాపని భుజాల మీద పడుకోబెట్టుకుని పశ్చిమాన గుంకుతోన్న చంద్రుని వైపుగా ఆ సన్నని ఎర్రని మందకాంతిలో చీకటి తెరలో కలిసిపోయాడు. అతని వెనకే పద్మ ఏడుపు హృదయ విదారకంగా వినిపిస్తూ అంతరిక్షంలో అంతరించిపోయింది. ఇంతటితో మంచి చెడు అనే నవల కంప్లీట్ అయిందండి. అసలు ఈ నవల్లో ఎవరిని తప్పు పట్టాలి అనకూడదు, కానీ సారీ టు సే దిస్, పంది కన్నట్టు 5 మంది ఆడపిల్లల్ని కన్నాడు. తనకు పెంచలేను పోషించలేనని ఆ తండ్రికి తెలీదా? పద్మ తండ్రి చేసిన తప్పు వల్ల పద్మ జీవితం మొత్తం నాశనమైంది. భాస్కర్రావు తండ్రి తన కూతురు వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతనికి తెలీదా తన వల్ల ఆమెకి ఏ సౌఖ్యం ఉండదని? ఇంకా సుదర్శనం తన కూతురు ఎంత అందవికారంగా ఉంటుందో తనకి తెలుసు. అయినా కూడా భాస్కర్రావుతో పెళ్లి చేయాలని చూశాడు. అది కుదరకపోయేసరికి అతని మీద కక్షగట్టి వాళ్ళకి అనేక కష్టాలు కలిగించాడు. ఇన్ని చేసినా చివరికి కూతురి సుఖం చూడలేకపోయాడు. ఇక ఇందులో చెప్పుకోవాల్సి వస్తే భాస్కరం, పాండు. భాస్కర్రావు పుట్టుకతో ధనవంతుడై ఉండి కూడా ఒక్కసారిగా దరిద్రం మీద పడినా ఏమాత్రం చలించక నీతి న్యాయంగా బతుకుతూ వచ్చాడు. అలాగే పాండు ధనం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా స్నేహితునితో ఒకలాగే ఉన్నాడు. కాని పద్మ తను పుట్టింది దరిద్రంలోనే, కాని మధ్యలో కొంత సుఖానికి శరీరం అలవాటు పడేసరికి అదే సుఖాన్ని దరిద్రంలో కూడా కోరుకోవడం వల్ల వచ్చిన అనర్థం ఇదంతా. ఆమె కొంచెం ముందు చూపుతో ఆలోచించి కాయ కష్టం చేసుకుని తన పొట్ట తను పోసుకునుంటే ఇంత అనర్థం జరిగేది కాదేమోనని నా అభిప్రాయం అండి. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.